నోట్స్లో ఎప్పుడు గుర్తుపెట్టుకోండి సార్, మ్యాథ్స్ అనే సబ్జెక్ట్ మీరు నేర్చుకోవాలి అని అంటే సొంత నోట్స్ని మించిన నోట్స్ ఇంకోటి లేదు. ఇప్పుడు నేను ఒకటి చెప్తున్నాను, మీరు వింటున్నారు, మీకు విన్నది మీకు అర్థమయ్యేటట్టు నోట్స్ రాసుకోండి. దానికి మించిన ఇంకో నోట్స్ లేదు సార్. రైట్, సెల్ఫ్ క్రియేటెడ్ నోట్స్ ఈజ్ ద బెస్ట్ నోట్స్. క్లాస్ వినేటప్పుడు నేను బేసికల్గా ఏంటంటే, క్లాస్ వినేటప్పుడు నేను ఎప్పుడు మీ క్లాస్లో చెప్తాను, నోట్స్ పెన్ను దగ్గర పెట్టుకొని ఇంపార్టెంట్ పాయింట్స్ని ఇది క్లాస్ తర్వాత మళ్ళీ చూసుకోవాలి, ఈ పాయింట్ నాకు ఇంపార్టెంట్ అని క్లాసు వింటూ, క్లాసు ఇక్కడ వినాలి, పెన్ ఇక్కడ మూవ్ అవ్వాలి. వట్టినే ఇట్లా కూర్చొని నేను క్లాస్ వింటా, మొబైల్లో ఇట్లా క్లాస్ వింటా, ఇది జనరల్ స్టడీస్ క్లాస్ కాదు సార్. ఇది బట్టే క్లాస్ కాదు. ఫస్ట్ బ్యాటిల్ ఆఫ్ పానిపట్ 1526లో జరిగింది. కరెంట్ అఫైర్స్ పొద్దున ఈ మంత్రిని కలిసిండు, ఈ సమ్మిట్ జరిగింది. అసలు దాంట్లో ఏం తెలివి లేదు, ఓన్లీ బట్టడం తప్పించి, మెమరీ బేస్డ్ తప్పించి ఇంకా ఏమీ లేదు దాంట్లో. కానీ మ్యాథ్స్ అనే సబ్జెక్ట్ అది కాదు. మ్యాథ్స్ అనే సబ్జెక్ట్ ఎప్పుడూ కూడా పెన్ పుషింగ్ తోటే వస్తుంది. ఇది నేను చెప్పిన మాట కాదు. ఒకానొక టైంలో రామానుజం ఒక బ్రిటిష్ వాళ్ళ దగ్గర తను సెమినార్ తీసుకునేటప్పుడు ఒక పెద్ద స్కాలర్స్, మీకు ఇంత మెమరీ పవర్ ఎందుకు వచ్చింది అని అంటే, నేను ఎప్పుడూ కూడా పెన్ను పెన్సిల్, నా బ్యాగ్లో ఉండేది పెన్ను పెన్సిల్, అవే నా ఆయుధాలు. ఏదొచ్చినా అక్కడ రాసుకుంటాను, ఏ తీరంలో ఎక్కడ డౌట్ వచ్చినా రాసుకుంటాను. మీకు తెలుసో లేదో సార్, తను పడవలో వెళ్ళేటప్పుడు తను రాసుకున్న పేపర్లు తన బ్యాగ్ మర్చిపోయి ఒడ్డుకు చేరుకొని వెళ్ళేటప్పుడు తన పడవలో కూర్చున్న ఇంకొక ప్యాసింజర్ ఆ బ్యాగ్ని దొరకబట్టి అతనికి ఇద్దాము అని అంటే రామానుజం కనబడలేదు. ఆ బ్యాగ్లో ఏముంది అని తీసేసరికి అన్ని తీరంలు, యాక్సియమ్స్లు. ఇతను కూడా ఒక మ్యాథమెటిక్స్ ఇంట్రెస్ట్ ఉన్న పర్సన్ కాబట్టి చూస్తే అతనికి అర్థమైంది, నాతో ప్రయాణించిన వ్యక్తి ఒక గ్రేటెస్ట్ మ్యాథమెటిషియన్ అని, ఇతన్ని ఎలా అయినా నేను కలవాలి. ఎందుకనంటే ఇతను సాల్వ్ చేసే చాలా మ్యాథమెటికల్ ఫార్ములేస్ ప్రపంచాన్ని ఒక లైఫ్కి చాలా ఉపయోగపడే కొన్ని మ్యాథమెటికల్ ఫార్ములాస్, డిఫికల్ట్గా కొంచెము కంబర్సమ్గా ఉన్న టెక్నిక్స్ని చాలా ఈజీ చేసి ఆ ఈక్వేషన్ సబ్స్టిట్యూట్ చేస్తే సొల్యూషన్ ఈజీగా వస్తుందని. అది ఒక మనిషి తను సొంతంగా ప్రిపేర్ చేసుకున్న నోట్స్. ఇప్పటికీ నేను చెప్తున్నాను సార్, రామానుజం పుస్తకము మన ఇండియన్ ఎడ్యుకేషన్ సిస్టంలో జనరల్గా ఏ స్కూల్లోనూ ఇంట్రడ్యూస్ చేయరు. అతి గొప్ప మహానుభావుడు తను రాసుకున్న నోట్స్ ఇంకో ప్రొఫెసర్కి దొరకడం వల్ల రామానుజం యొక్క గొప్పతనము 100కు బదులుగా 1000-2000 మందికి చేరింది. సెల్ఫ్ నోట్స్ ఎప్పుడూ ఉపయోగపడుతుంది సార్. అది డ్రై సబ్జెక్ట్ అయినా, మ్యాథ్స్ సబ్జెక్ట్ అయినా, ఇంగ్లీష్ సబ్జెక్ట్ అయినా, మీరు ఏదైనా ఈ నోట్సే కాదు, పొద్దున నిద్రలేసి మీరు టు డూ లిస్ట్ రాసుకోండి. రాత్రి పండుకునేటప్పుడు ఏమేం పనులు అయ్యాయి, ఏమేం పనులు కాలేదు, ఏమనుకున్నారు చదువుకుందామని, ఏమి అయ్యాయి చదువుకోవడానికి, ఏ టైంలో మిమ్మల్ని ఎవరెవరు ఏ సిట్యుయేషన్లో మిమ్మల్ని డిస్టర్బ్ చేస్తున్నాయి, మీరు అనుకున్నది ఇలా మీరు 21 రోజులు చెయ్యండి సార్. మీరు కరెక్ట్గా హ్యాబిట్ ఫార్మింగ్ వచ్చేస్తుంది. హ్యాబిట్ ఫార్మింగ్ వచ్చినప్పుడు అదే మిమ్మల్ని ఆటో పైలట్ మోడ్లోకి తీసుకెళ్తుంది. దయచేసి ప్రతిరోజు నిద్రలేవంగానే ఈరోజు నేను చేయాల్సిన పనులు, మనకందరికీ తెలుసు ఈ టేబుల్ గురించి, ప్రాబబ్లీ మీకు ఎవరైనా మంచి టీచర్ కనుక దొరికితే ఒక టేబుల్ అంటే పొద్దున లేవంగానే కంపల్సరీగా చెయ్యాల్సిన పనులు, కంపల్సరీగా చెయ్యాల్సిన పనులు, అండ్ వెరీ ఇంపార్టెంట్ పనులు. పొద్దున్న లేసి మనకు పిల్లాడు ఉంటే పిల్లాడు స్కూల్కి వెళ్ళే ముందు హోంవర్క్ చేశాడో లేదో చూడడము, పిల్లాడికి బ్రేక్ఫాస్ట్ క్రియేట్ చేయడము, దాని తర్వాత పొద్దున్న లేసి మన ఫేవరెట్ సబ్జెక్ట్ కాని సబ్జెక్టును ప్రాక్టీస్ చేయడం. మీరు ఫస్ట్ చేయాల్సిన పనులు అర్జెంట్ అండ్ వెరీ ఇంపార్టెంట్. ఇది లేకపోతే ఆ రోజు కొన్ని సిట్యుయేషన్స్ హాల్ట్ అయిపోతాయి. ఇంకొకటి ఇంపార్టెంట్ బట్ నాట్ అర్జెంట్. ఇవి ఖచ్చితంగా చెయ్యాలి, కానీ ఇప్పుడే చెయ్యాల్సిన అవసరం లేదు.
ఇప్పటికి ఈ క్షణానికి చేయాల్సిన అవసరం లేదు. సపోజ్గా నేను క్లాస్ చెప్తున్నాను, ఏదో మీరు అడగాలి, అది మీకు ఇంపార్టెంట్, కానీ అర్జెంటా క్లాస్ జరిగేటప్పుడు కాదు, క్లాస్ తర్వాత అయినా అడగొచ్చు. ఎందుకనంటే మీరు లేటుగా అడిగినా ఇప్పుడు అడిగినా క్లాస్ తర్వాతనే అనిల్ సార్ మీకు చాట్లో చూస్తే ఏమన్నా కామెంట్ చేస్తాడు, సార్ క్లాస్లో ఉన్నాడు కాబట్టి మనం అడిగినా ప్రయోజనం లేదు. అర్జెంట్, ఇంపార్టెంట్ బట్ నాట్ అర్జెంట్, రైట్? ఇవి అడగాల్సిన టైంలో అడగకూడదు. దీనిని ఫస్ట్ ఫోకస్. అర్జెంట్ బట్ నాట్ ఇంపార్టెంట్, ఇప్పటికిప్పుడు అర్జెంటుగా చేయాల్సింది, రైట్? నేను రోజు కొన్ని టెస్టులు రాయాలి, రైట్? ఆ టెస్టులు రాయకుంటూ వెళ్ళిపోతే ఇంత పెద్ద పైలప్ అయిపోతుంది. అవి ఇంపార్టెంట్ థింగ్స్, అర్జెంట్ కావు. అర్జెంట్, సార్ క్లాస్కి నాకు జామెట్రీ రాదు, ఈ లైవ్ క్లాస్ నేను ఉంటే డౌట్లు అడగొచ్చు, రైట్? మళ్ళీ రికార్డెడ్ వర్షన్ చూస్తాను, రికార్డెడ్ వర్షన్ ఉంటే మీకు డౌట్ సాల్వింగ్ ఫెసిలిటీ రాకపోవచ్చు. ఇది 4వది. మీ రోజు మీ డే వేస్ట్ అవ్వడానికి అతి ముఖ్యమైన కారణం ఏంటంటే ఈ 4వ బాక్స్ మీద మీరు ఫోకస్ చేయడం అవసరమే లేదు. ఫేస్బుక్లో మీ పాత ఫ్రెండ్ హాయ్ చెప్పాడు, క్లాస్ వెంటనే ఉంటే తర్వాత మాట్లాడవచ్చు. ఇన్స్టాగ్రామ్లో రీల్స్ చూడాలి, అవసరమే లేదు, రైట్? మీరు ఫెయిల్ అయిన రోజు మీ నీడ కూడా మీ పక్కన ఉండదు సార్. మీ నీడ కూడా మిమ్మల్ని చూసి నేను నీ నీడని, నువ్వు అనుకున్నది ఏమీ సాధించలేని ఒక అసమర్థుడికి నేను నీడని అని నీడ కూడా మీకు చెబుతుంది సార్. జీవితంలో అతి దురదృష్టమైన పని ఏంటంటే ఒక వయసు వచ్చిన తర్వాత పిల్లలకు, రైట్, నేను ఐఏఎస్ అవుదాం అనుకున్నాను, నేను కాలేదు కాబట్టి నువ్వు అవ్వు అని చెప్పడము. నేను ఐఏఎస్ అవుకుందామని అనుకున్నాను, బీద కుటుంబంలో పుట్టాను, కష్టపడ్డాను, ఐఏఎస్ అయ్యాను, ఇదే నువ్వు నా నుంచి గెలుచుకోవాలి అని కొడుక్కి పాజిటివ్గా చెప్పడము. దయచేసి వీటి మీద మీరు ఎన్ని చదువులు చదివినా కానీ మీకు కొన్ని హ్యాబిట్స్ కానీ, ఒకరితో మాట్లాడేటప్పుడు మాట్లాడే పద్ధతి కానీ, రైట్, 10 మందిని కలుపుకొని వెళ్ళడము తెలియకపోతే, హ్యాబిట్ క్యారెక్టర్ ఫార్మేషన్ లేకపోతే మీరు ఎక్కడికెళ్ళినా కష్టపడతారు సార్. మీరు దగ్గర ఉంటే మీకంటూ ఒక నలుగురు మీరు చుట్టూ ఉండరు, రైట్? నలుగురికి మీరు సహాయపడాలి, నలుగురిని మీరు అర్థం చేసుకొని ముందుకెళ్ళాలి. హ్యూమన్ బీయింగ్స్ మిస్టేక్ చేస్తారు. నేను ఆఫీస్లో ఒకరికి చెప్తున్నాను, ఇప్పుడు ఆడు మిస్టేక్ చేసిండని వాడిని చంపమంటావా? మిస్టేక్స్ అందరూ చేస్తారు, కొత్త మిస్టేక్స్ చెయ్యండి, ఓపికతోటి ఉండండి. అన్నిటికీ ఒక టైం ఉంది సార్. ఇంపల్సివ్గా, ఇంపేషెంట్గా, రైట్, ఉంటే మీకు ఏది ఇంపార్టెంటో అదే. నాకు నా పిల్లలు ఇది చెయ్యాలి అని నేను కోరుకుంటాను సార్. ఇది మీకు ఈ 3 మీద ఫోకస్ పెట్టండి. ఈ 4 మీద ఫోకస్ పెడితే మీరు ఫెయిల్యూర్ అనే దాన్ని మీరు ఇన్వైట్ చేస్తున్నారు. రండి, నేను ఓడిపోయేవాడిని, ఓడిపోవడానికి ఏవైతే పనులు నేను చెయ్యాలో అవే చేస్తున్నాను అంటే, ఎగ్జామ్ అయిపోయిన తర్వాత నేను క్వాలిఫై కాలేదు, ఎందుకు కాలేదని చెప్పడానికి నా దగ్గర ఇంత పెద్ద చిట్టా ఉన్నది. 2 నెలల్లో ఎగ్జామ్ పెట్టుకొని రోజు టైం వేస్ట్ చేస్తున్నాను, చదవాల్సింది చదవట్లేదు, ఒక ప్లానింగ్ లేకుండా ముందుకెళ్తున్నాను, అడ్డదిడ్డంగా చెప్తున్నాను, రైట్, ఒక డిస్ట్రాక్టివ్ థింగ్స్ని ఇన్వైట్ చేస్తున్నాను అని మీరు అనుకుంటే సంవత్సరం 2-3 సంవత్సరాలు రాస్తూనే ఉంటారు సార్, రాస్తూనే ఉంటారు. అందుకే లైఫ్లో ఒక కాన్సెప్ట్ ఉన్నది సార్, దీన్ని ప్యారెటో రూల్ అని అంటాం. ప్యారెటో రూల్ అని అంటాం. ఇది చాలా ఫేమస్ రూల్. ఈ ప్యారెటో రూల్ ఏమంటుంది అని అంటే 80:20 రూల్ అంటాం. 20% మన లైఫ్లో కరెక్ట్గా ఉంటే అవే 20% మిగతా 80%ని అదే టేకాఫ్ చేస్తుంది. అంటే ఈ 20% మనకు కరెక్ట్ కావాలి, రైట్? అంటే మీరు సపోజ్గా ఎగ్జామ్లో చెప్తాను, 100 మార్కులు
ఫస్ట్ 20 క్వశ్చన్లు ఆన్సర్లు వస్తూ పోతున్నాయి. మీ కాన్ఫిడెన్స్ ఇంకో లెవెల్లో ఉంటుంది కన్నా. మీ కాన్ఫిడెన్స్ ఎట్లా ఉంటుందంటే నేను చేయగలుగుతాను. మిగతా 80 క్వశ్చన్లను మీకు మైండ్ సెట్టే పాజిటివ్గా సాల్వ్ చేస్తూనే ఉంటుంది. 80:20 రూల్. 20% పనులు కరెక్ట్గా చెయ్యండి, ఆ 20% మిగతా 80%ని చూసుకుంటుంది. రైట్, ఇది చాలా ఫేమస్ ప్యారెటో రూల్. క్లాస్ ఈరోజు మిస్ అయ్యారు, 24 అవర్స్లో చూడడం, క్లాసులో కొంచెము రిపీట్గా చూడాలి, మళ్ళీ చూడడం, టెస్ట్లు అటెంప్ట్ చేయడము. మీరు కష్టపడితేనే మీకు ఫలితం వస్తుంది. ఈజీగా కోర్సు కొనుక్కొని ఏమీ చదవకుండా రోజులు గడిచిపోతే మన మనిషికున్న అతి దురదృష్టకమైన ఎసెట్ ఏంటి అని అంటే టైం. నేను వెళ్ళి నా ఇంటర్మీడియట్ మార్కులను మార్చగలుగుతానా? మార్చలేను. 10th క్లాస్ మార్కులను మార్చగలుగుతానా? మార్చలేను. నేను 1 నిమిషం ముందు చెప్పిన మాటను మార్చగలుగుతానా? మార్చలేను. వెళ్ళిపోయి తిరిగి రానిది టైం ఒకటే. రైట్, ఇప్పుడు ఫ్రెండ్ ఫోన్ చేస్తున్నాడు, ఆడికి కట్ చేసి రైట్ నాకు క్లాస్లో ఉన్న తర్వాత మాట్లాడతా అని తెలియకపోతే ఆ క్షణం మీరు మిస్ అవుతారు సార్. ఎందుకనంటే మీరందరూ ఒక శాటిలైట్ ఎంతో కష్టపడి ఎస్కేప్ వెలాసిటీ అంతవరకు కష్టపడుతుంది. ఎస్కేప్ వెలాసిటీ బాగుంటే పైకి ఎగిరిపోతుంది. మీరు ఇప్పుడు జస్ట్ ఎగురుతున్న శాటిలైట్ లాంటోళ్ళు సార్, ఎగురుతున్న విమానం లాంటోళ్ళు. టేక్ ఆఫ్ సరిగ్గా ఉంటే ఎంత పైకంటే అంత పైకి వెళ్తుంది. టేక్ ఆఫ్ బాగుండాలి అంట, మన ప్రిపరేషన్ స్ట్రాటజీ బాగుండాలి. ఎప్పుడైనా మీరు ఎయిర్పోర్ట్కి వెళ్తే డైరెక్ట్గా విమానము పైకి వెళ్ళదు, ఫస్ట్ కన్సాలిడేట్ అవుతుంది, ఫస్ట్ సెటిల్ అవుతుంది. సెటిల్ అయి కొంచెము స్లోగా స్టార్ట్ అవుతుంది, స్లోగా పుంజుకొని ఎస్ నేను కంఫర్టబుల్ సిట్యుయేషన్కి వచ్చానంటే పైకి ఎగురుతుంది. మీ ప్రిపరేషన్ కూడా అలానే ఉండాలి. దయచేసి అర్జెంట్ అండ్ వెరీ ఇంపార్టెంట్ మీద మళ్ళీ నేను ఎప్పుడూ క్లాసులో నా ఆఫీస్ వాళ్ళతో కూడా నేను అదే చెప్తాను, మీరు టైంని గౌరవించకపోతే కొన్ని సంవత్సరాల తర్వాత సొసైటీ మిమ్మల్ని గౌరవించదు సార్. ఎవరైతే టైంని గౌరవిస్తారో వాళ్ళను సొసైటీ గౌరవిస్తుంది. ఎందుకనంటే టైంని గౌరవించిన వాడు రైట్ ఆటోమేటికల్గా డిసిప్లిన్ ఉన్నవాడు రైట్ 10 పనులు అనుకుంటే అట్లీస్ట్ 8 చేసేవాడు. పనులు చేస్తూనే ఉంటే కన్సిస్టెన్సీ వస్తుంది. నేను ఎప్పుడూ ఈ ఎగ్జాంపుల్ చెప్తాను. రైట్, చూడండి సార్, అర్జెంటీనా ఫస్ట్ మ్యాచ్ ఓడిపోయింది, దాని తర్వాత ఎట్లా బౌన్స్ బ్యాక్ అయిపోయి ఫైనల్ దాకా వచ్చింది. మనము ఓడిపోవడం చాలా కామన్. ఫస్ట్ టెస్ట్లు రాయాలి, పొద్దున్న లేసి పెద్ద గోల్స్ పెట్టుకోకుండా చిన్న గోల్స్ పెట్టుకోండి. నేను 1.5 గంటన్నర చదువుతాను, 1.5 గంటన్నర మీరు చదువుతారని కాన్ఫిడెంట్గా ఉన్నారు కదా సార్, 1 గంటను రాసుకోండి. 1.5 గంటన్నర చదువుతాను అని మీకు తెలిసినప్పుడు 1 గంట ఎట్లయినా చదువుతారు కదా, ఆ 1 గంట పక్కాగా చదవండి. పికాసోని ఒక అత్యంత మహానుభావుడు ఒక క్వశ్చన్ అడిగాడు, మీరు లైఫ్లో ఇంత గొప్ప పెయింటర్ కావడానికి కారణం ఏంటి అని అంటే పికాసో చెప్పిన ఆన్సర్ ఏంటంటే, నేను రోజుకి 3 గంటలే పెయింటింగ్ వేస్తా. ఆ 3 గంటలు ఫస్ట్ 3 గంటలు కావచ్చు రోజు స్టార్ట్ అయినప్పుడు, లేకుంటే లాస్ట్ 3 గంటలు కావచ్చు. మా అమ్మ చనిపోయిన రోజు కూడా 3 గంటలు పెయింటింగ్ వేస్తా, నాకు జ్వరం వచ్చిన రోజు కూడా 3 గంటలే చేస్తా. 24 గంటలు కాదు, 3 గంటలు పెయింటింగ్ వేస్తా. ఆ 3 గంటలు 38 సంవత్సరాల నుంచి 3 గంటలు ప్రతి ఒక్కటి చేస్తూ ఉన్నాను. ఆ స్ట్రోక్కి అందుకే నేనంత చార్జ్ చేస్తాను అని అన్నాడు. డిసిప్లైన్ ఈజ్ ఈక్వలెంట్ టు సక్సెస్. లైఫ్లో టాలెంట్ అన్ని డోర్లను ఓపెన్ చెయ్యదు, కానీ డిసిప్లిన్ ఉన్నవాడు వాడికి కష్టమైనా కానీ డోర్ని ఓపెన్ చేసుకుంటా ముందుకెళ్తాడు. మీరు లైఫ్లో మీరు ఒకరిని ఇన్స్పిరేషన్ అనుకుంటున్నారా సార్? ఇన్స్పిరేషన్కి మెస్సీ ఇన్స్పిరేషను, సినిమా హీరోలు ఇన్స్పిరేషన్ ఏమీ అవసరం లేదు. పొద్దున నిద్రలేసే మీ అమ్మనే మీకు ఇన్స్పిరేషన్. పొద్దున లేచి నైట్ పండుకునేంత వరకు కూడా అలసిపోకుండా పనిచేసి, మీకంటే ఫ్రెండ్స్ ఉన్నారు, వాట్సాప్ ఉన్నది, ఫేస్బుక్ ఉన్నది, అన్నీ ఉన్నాయి రైట్. పొద్దున్న నుంచి తను చనిపోయేంత వరకు ఫ్రీగా సేవ చేసే మీ అమ్మనే మీకు ఇన్స్పిరేషన్.
పక్కనున్న కిరాణా షాపోడిని చూసి నేర్చుకోండి సార్. ఎప్పుడైనా కిరాణా షాపోడి దగ్గరికి వెళ్ళి ఇట్లా నిల్చోండి, ఆడు 9:30కు షాప్ ఓపెన్ అంటే 9:30కు ఓపెన్ చేస్తాడు. 10:30 దాకా షాప్ క్లోజ్ చేయాలంటే 10:30 దాకా ఉంటాడు. రైట్, కౌంటర్ దగ్గర ఎప్పుడు కూర్చొని ఉంటాడు. బిజినెస్ ఉన్నా లేకపోయినా ఎప్పుడు ఏం చేస్తాడు, ఎన్ని సామాన్లు ఉన్నాయి, ఎంత ఖర్చు అయింది, ఇంకెంత మిగిలింది, సిఏ చేయలేదు, ఏమీ చేయలేదు. కిరాణా షాపుని నమ్ముకొని పిల్లల్ని కష్టపడి పైకి చదివిపిస్తాడు. మీరేదో మెస్సీలను, మీరేదో పెద్ద పెద్ద సినిమా హీరోలను, తెలియని పీపుల్కి ఇన్స్పిరేషన్ కాదు, మీ కళ్ళ ముందు కనబడే కొంతమందినే మీరు ఇన్స్పిరేషన్గా తీసుకోవచ్చు. మీకు డిసిప్లైన్ ఇంతుండి, రైట్, చెయ్యాలన్న తప్పన ఇంతున్నది అనుకోండి. రైట్, అసలు నీకు డిసిప్లైనే లేదు, చెయ్యాలన్న తపన ఇంతున్నది అంటే ఇట్లా పెడతాను సార్, చెయ్యాలన్న తపన ఇంతున్నది సార్, నేను ఎస్ఐ కావాలి, నేను డిఏఓ కావాలి, నీకు డిసిప్లైన్ ఇంతున్నది అంటే నువ్వు టైంకి లేవవు, ఒక షెడ్యూల్ పెట్టుకోవు, ఒక ప్లాన్డ్ ఎగ్జిక్యూషన్ లేదు. రైట్, ఇంత గ్యాప్ ఉన్నది సార్. ఎందుకు సక్సెస్ అవుతావయ్యా? నీకు డిసిప్లైన్ ఉన్నది, చెయ్యాలన్న తపనంత లేదు, కొంతున్నది, డిసిప్లిన్ ఉన్నది. ఈ రెండు ఎంత గ్యాప్ దగ్గర అవుతే అంత సక్సెస్ అవుతాం. అందరికీ ఈ పాయింట్ అర్థమైందా? డిసిప్లిన్ ఉండాలి. రోజు మీరేదో 8-10 గంటలు చదవమని నేను చెప్తలేను. రైట్, రోజుకి 3-4 గంటలు చదవండి, కానీ సిన్సియర్గా చదవండి. మీరెవ్వరూ ఆన్సర్ చెప్పొద్దు సార్, ఎవరికి. మీ మనస్సాక్షే మీకు ఆన్సర్ చెప్తుంది. రైట్, మనిషి యొక్క గొప్పతనం ఏంటి అని అంటే మనస్సాక్షే మనకు చెప్తుంది. ఈరోజు టైం వేస్ట్ అయినప్పుడు నిద్ర పట్టదు మనకు మైండ్లో ఏదో రకంగా ఉంటుంది. అనవసరంగా వీడితో నేను సినిమాకి వెళ్ళాను, అనవసరంగా 3-4 గంటలు చాటింగ్ చేశాను, అనవసరంగా నేను ఈ సినిమా చూశాను, అనవసరంగా ఈరోజు చదవాలనుకొని కూర్చొని ఏదో మెంటల్గా డిస్టర్బ్ అయ్యాను. రైట్, ఎప్పుడూ గుర్తుపెట్టుకోండి సార్. రైట్, డిసిప్లిన్ ఒక 3-4 గంటలు ఎగ్జామ్ అయ్యేంత వరకు డిసిప్లైన్గా చదవండి సార్. రిజల్ట్ వచ్చి మీరు క్వాలిఫై అయిన రోజు ఆ ఒక్క మొట్టమొదటి స్టెప్, ఎస్ నాకంటూ డిగ్రీలో, రైట్, పెద్ద నేను టాపర్ని కాదు, స్కూల్లో టాపర్ని కాదు, కానీ నేను ఇది అనుకున్నది సాధించడానికి కొన్ని నెలలు కష్టపడ్డాను అంటే అనుకున్నది సాధిస్తే ప్రతిఫలం ఇంత గొప్పగా ఉంటుంది అనే అనుభూతి ఉంటుంది కదా సార్. ఆ అనుభూతి ఇంకొన్ని సాధించడానికి ప్రధాన మెట్టుగా ఎదుగుతుంది. ఆర్ యు ఆల్ విత్ మీ? రైట్, డిసిప్లిన్ ఎప్పుడూ ఉండాలి సార్ లైఫ్లో. నేను నా స్టూడెంట్స్ నుంచి కోరుకునేది, మొట్టమొదటికి మీరు టాలెంటెడ్ అని నేను అనుకోను, కానీ మీకు చెయ్యాలి అన్న తపన ఉంటే చాలు. బర్నింగ్ డిజైర్ టు సక్సీడ్. నాకు ఇంకో ఎగ్జాంపుల్ ఏం అవసరం లేదు. రైట్, మేడం క్యూరీ ఎగ్జాంపుల్. రేడియం డిస్కవర్ చెయ్యాలి అని ఎంత ఇంట్రెస్ట్ ఉందంటే తను చేసేటప్పుడు తన తంబు కాలిపోయిన విషయాన్ని కూడా అర్థం చేసుకోలేదు. శిష్యుడు, మేడం మీ తంబు కాలిపోతుందంటే, కాలిపోయేది నా తంబే కదా, కానీ జనరేషన్స్కి రేడియం వస్తుంది అని చెప్పి. అంటే నన్ను ట్రైన్ నుంచి తోసేసిన తరువాత భారతదేశానికి వచ్చి, రైట్, వివిధ రకాల కల్చర్ పీపుల్ని ఒక సివిల్ డిజోబీడియన్స్ మూమెంట్ తోటి ఒక్కసారి ఆలోచించి చూడండి సార్. ఆగ్నస్ మనలాంటి మనిషే, ఆమె ఆలోచన దృక్పథం ఎంత గొప్పగా ఉంటే ప్రపంచమంతా తన పేరును మరిచి మదర్ తెరీసా అంటుంది సార్. ఆగ్నస్ అనే తన పేరును మరిచి తన పేరులోనే మదర్ని పెట్టుకున్న మదర్ తెరీసా ఎంత డెటర్మైండ్ అయి ఉంటుంది, ఎంత డెటర్మినేషన్ తోటి తను ముందుకెళ్తూ ఉంటుంది. రైట్, సో దయచేసి ఎగ్జామ్ వరకు మాత్రము నేను ఎప్పుడూ ప్రతి క్లాస్లో చెప్తాను సార్. రైట్, నేను మీ నుంచి కోరుకునేది ఫోకస్. ఇది చాలా ఇంపార్టెంట్. కన్సిస్టెన్సీ దయచేసి నోట్స్లో రాసుకోండి సార్. కన్సిస్టెంట్కి ఈరోజు చదివినా రేపు నాకు మూడు లేదు, ఎల్లుండి నాకు ఊరికి వెళ్ళాలి, 4వ తారీఖు నాకు పెళ్ళి ఉన్నది, పనికి మాలిన ఎక్స్క్యూజెస్ ఇన్వైట్ చేయకండి. చెయ్యాలి అన్న తపన, సాధించాలి అని చేసే పనిలో ఇంట్రెస్ట్ ఉండాలి. నీకు ఈ ఎగ్జామ్ రాయడం ఇంట్రెస్ట్ లేదు, మీరు ఎన్ని మాటలన్నా కానీ ఆ ఎగ్జామ్కి ప్రిపేర్ అవ్వరు. దాని తర్వాత ఎప్పుడూ కూడా నేను బిలీవ్ చేసేది హార్డ్ వర్క్ విత్ సిన్సియారిటీ.
హార్డ్ వర్క్ విత్ సిన్సియారిటీ. ఇవన్నీ ఉంటే మీ టాలెంట్ కాదు, టాలెంటెడ్ ఎవరైనా కూడా, నాకు తెలిసి ఇవన్నీ ఉన్న పర్సన్ని నేను టాలెంటెడ్ అని నేను అనుకోను. కానీ నేను సిన్సియర్, నా వర్క్లో నేను సిన్సియర్ చేసేటప్పుడు. రైట్, స్టూడెంట్ ఎంత కష్టపడి మా అమ్మ నాన్న నాకు ఫీజు పే చేసిందో నాకు గుర్తుకొచ్చు, నాకు తెలుసు. ఈరోజు ఒక గొప్ప థింగ్ ఏంటంటే టెక్నాలజీ వచ్చిన తర్వాత కొన్ని వేల కిలోమీటర్లో కూర్చొనుండి ఒక మంచి టీచర్ యాక్సెస్ని అతి తక్కువ ఖర్చుతోటి మీరు చూసుకోవచ్చు. ఈ 5 మాత్రము మీరు లైఫ్లో మీకు ఉండాలి అని నేను కోరుకుంటాను. రైట్, మన ఈ యొక్క ప్రొఫెషనల్ రిలేషన్షిప్స్లో మీ అమ్మ నాన్న తర్వాత మీరు బాగుండాలి, మీరు ఎదగాలి అని మనసా వాచా కర్మన కోరుకునే 3వ వ్యక్తి. అంటే టీచింగ్లో ఉన్నది గొప్పది ఏంటి అని అంటే, టీచింగ్ ఎట్లా అంటే ఒక ల్యాడర్ లాగా ఇది వీడు ఎక్కుతూ ఉంటాడు, పైకి ఎదుగుతూ ఉంటాడు, దాని తర్వాత ఇంకోడు వస్తాడు, పైకి ఎదుగుతూ ఉంటాడు. ఈ నిచ్చెన లాంటి వాడిని ఈ నిచ్చెనను యూజ్ చేసి పైకి వెళ్ళండి అని కోరుకుంటాను. ఆర్ యు ఆల్ విత్ మీ? ఇది మాత్రం మీ దగ్గర ఉండాలి సార్. ఇది లేకుండా మీ దగ్గర టాలెంట్ ఉన్న అన్ని డోర్లు మాత్రము ఓపెన్ అవ్వవు. రైట్, ఇది మాత్రము ఉండాలి. ఎందుకు చెప్తున్నాను అని అంటే, సార్ ఒక్క నిమిషము, మీకు టెస్ట్లు కొన్ని ప్రాఫిట్ లాస్ అండ్ డిస్కౌంట్ టెస్ట్లు అప్లోడ్ అయ్యాయి. ఈరోజు నైట్ కల్లా టైమ్ స్పీడ్ అండ్ డిస్టెన్స్ టెస్ట్లు అటెంప్ట్ అవుతాయి. ఎక్కడ ఖాళీగా ఉన్నా టెస్ట్లు రాయండి, ఎక్కడ ఖాళీగా ఉన్నా. రైట్, ఒక టాపిక్ నచ్చకపోతే ఆ టాపిక్ని మళ్ళీ రీవిజిట్ చేసుకోండి, మళ్ళీ వినండి. రైట్, అంతేగాని దయచేసి టైం మాత్రము వేస్ట్ చేసుకోవద్దు. ఇది మాత్రము ఐ హోప్ ఇట్ వాజ్ సమ్ వే ఇట్ వాజ్ యూస్ఫుల్ ఫర్ యూ. రైట్, నెక్స్ట్ పాయింట్కి వెళ్దాం సార్. ఐ హోప్ ఈ పాయింట్స్ మాత్రము మీ దగ్గర ఉండాలి. ఫోకస్ ఉండాలి, చేసే పని తప్పించి ఏది కనబడొద్దు. చేసే పని ప్రతిరోజు చెయ్యాలి, కన్సిస్టెంట్గా సాధించాలి అనే తపన ఉండాలి. చేసే పనిలో ఇష్టం ఉండాలి. అమ్మ చెప్పిందని చెప్పి ఏపీఎస్ఐ ఎగ్జామ్ రాయడము అట్లా కాకుండా నీకు అది ఉండాలి. రైట్, నీకు ఏది తెలియదో అది నేర్చుకునే కృషి నీ దగ్గర ఉండాలి, సిన్సియర్గా ఉండాలి.